తరువాతి కాలంలో ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, అరణ్యవాసం చేస్తున్నారు. ఆ అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో భీముడికి ధర్మరాజుకి సంవాదం జరిగింది. ధర్మరాజు గారికి కొన్ని రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఎందుకు నిద్ర పట్టేది కాదు అంటే ఆయనకు ఒక భయం ఉండేది. దుర్యోధనుడు తనంత తాను రాజ్యాన్ని ఇవ్వడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎలాగో అలా పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసి బయటికి వచ్చిన తర్వాత మా రాజ్య భాగం మాకు ఇమ్మని అడుగుతాడు. న్యాయంగా ఏం చేయాలి? అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోతే ఇవ్వాలి, కానీ ఇవ్వడు దుర్యోధనుడు. ఇవ్వనప్పుడు రాజ్యభాగం అడుగుతారు. నేను ఇవ్వనంటాడు. ఇవ్వనన్న తర్వాత ఏం చేయాలి? క్షాత్రధర్మం బ్రతిమాలుకుని కూర్చోకూడదు, యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యవలసి వస్తే సమాన దృష్టి కలిగిన వారు, అందరూ మనవలే అన్న భావన కలిగినటువంటి భీష్మద్రోణాది వీరులు కురుపక్షంలో ఉండి యుద్ధం చేస్తారు. కృపాచార్యుడున్నాడు. ఆ పైన ధర్మరాజు గారి పెద్ద భయం ఏమిటంటే కర్ణుడున్నాడు. కర్ణుడికి సహజమైన కవచం ఉన్నది, కుండలములు ఉన్నాయి. ఆ కర్ణుడు యుద్ధంలో వచ్చి బాణాలు ప్రయోగం చేస్తే అర్జునుడు నిలబడగలడా? ఇంతమంది మహావీరులందరూ అవతల వైపు నిలబడితే 5 పాండవులు యుద్ధానికి వెళ్ళినంత మాత్రం చేత గెలుస్తారని నమ్మకం ఏమిటి? ఇంతకు ముందు తమ చేత ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా దుర్యోధనుడి చేత సమ్మానింపబడి ఇప్పుడు ఆయన ఛత్రం కింద చేరిపోయారు. ఎందరో రాజులు తమ తమ సైన్యములతో కలిసి యుద్ధానికి వస్తారు. 5 పాండవులు కలిసి ఎలా ఎదుర్కొంటారు? భీష్ముడు స్వచ్ఛంద మరణం, ద్రోణాచార్యులు వారు స్వయంగా గురువు గారు, కృపాచార్యుడు చిరంజీవి, అశ్వత్థామ పరమశివుని వరంచేత ద్రోణాచార్యులకు పుట్టినటువంటి గురుపుత్రుడు. అవతల ఒక్కొక్క వ్యక్తిని చూస్తే, శకుని చూస్తే ఏం సామాన్యమైనటువంటి వాడు కాడు. ఈ పైన కర్ణుడు ఉండనే ఉన్నాడు. ఇంతటి మహావీరుల్ని ఎలా పడగొట్టడం? ఎలా నడుస్తుంది యుద్ధం? ఎలా గెలుస్తాం? గెలవలేనప్పుడు రాజ్యం రాదు. ఆ పైన ఓటమి ఎలా? గెలవడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుంది? ఈ ఆలోచనలతో ధర్మరాజుకి నిద్రపట్టేది కాదు. ఒక రోజున మళ్ళీ వచ్చాడు వ్యాస భగవానుడు. అరణ్యవాసం జరుగుతూ ఉండగా వచ్చాడు. వచ్చి పాండవులను ఊరడించి వెళ్ళాడు. ఈ ఊరడించి వెళ్ళడం ఒకెత్తైతే, ఇదే సమయంలో అక్కడ దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎందుకని? పక్కన ఉన్నటువంటి వాళ్ళు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇది అదును. పాండవుల పక్కన ఏ ఇతర రాజులు లేరు. పాండవుల వెనక సైన్యం లేదు. కేవలము 5 అరణ్యంలో దొరికినటువంటి కందమూలములు మొదలైనవి తిని బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఇంత సైన్యంతో వెళ్ళి 5 మట్టు పెట్టడం చాలా తేలిక. అందున వాళ్ళు అలా అనుకోరు. అకస్మాత్తుగా వెళ్ళి యుద్ధం చేద్దాం. చేస్తే 5 ఎంతకని యుద్ధం చేస్తారు? 5 మట్టు పెట్టేస్తాం. శత్రుశేషం పోయింది అక్కడతో. ఇక యావత్ భారతాన్ని, మనం అఖండ భారతాన్ని సంతోషంగా ఏలవచ్చు. కుట్ర చేసి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. వ్యాసుడు త్రికాలవేది, ఆయన తెలుసుకున్నాడు యుద్ధానికి వెడుతున్నాడు దుర్యోధనుడని. అకస్మాత్తుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కొడుకు కదూ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. వనగతుల నివారలపై చని భంగము పొంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీ వాత నివారింపము, అది అనుచితంబని నిమ్మిన్. వాళ్ళు అమాయకులు. ఇప్పుడు 5 ఉన్నారు, అరణ్యవాసంలో ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి సంహరించడానికి నీ కుమారుడు సర్వసైన్యములతో కలిసి బయలుదేరుతున్నాడు. ఇది పరమ అన్యాయం, కుట్ర. నువ్వు తండ్రివి. దుర్యోధనుడిని మందలించడమే కాదు, అవతల పాండవులకు పెద్ద తండ్రివి. ఇటువంటి పని చెయ్యొచ్చా నీ కొడుకు? చెయ్యకూడదు. కాబట్టి మందలించు, నా మాట విను. నీ కొడుకుని పిలిచి తప్పురా, ఇటువంటి పని చెయ్యకూడదని చెప్పు. వినుమేనును నీవును శాంతనవుడు విదురుండు ఉండి తగునే, అధర్మంబును ఉపేక్షింపగా అనయంబును పాండవ విగ్రహంబు పుట్టుట లగ్గే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకొక మాట చెప్తాను విను. నేనున్నాను, ఆ పైన శాంతనవుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు, నువ్వున్నావు, విదురుడు ఉన్నాడు. మన 4 ఈ వంశంలో పెద్దవాళ్ళ ఉన్నాం. నీ కొడుకు బిడ్డడుగా ఉన్నవాడు. అటువంటి వాడు, అంత చిన్నవాడు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే జనమేజయుడు వేసిన ప్రశ్నల్లో ఇదొకటి. మీరెందుకు చెప్పలేదు అని. మనం చెప్పకుండా ఎందుకు ఉండాలి? కాబట్టి నువ్వు నీ కొడుక్కి చెప్పు. ఇంతమంది పెద్దలు ఉండగా అన్యాయం జరగడానికి వీల్లేదు, అధర్మం జరగడానికి వీల్లేదు. ఇంతమంది పెద్దలు ఉండి అధర్మం జరిగిపోతే అర్థం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇంతమంది ఉండగా అధర్మం జరిగితే దానికి అర్థం ఎక్కడుంది?
కాబట్టి వెళ్ళండి, వెళ్ళి చెప్పు, నీ కొడుకుతో మాట్లాడు, ఇటువంటి దుర్మార్గపు పని చెయ్యరాదని శాసనం చెయ్యి. అలా చెయ్యవా? పాండవుల చేతిలో ఎంత సైన్యంతో నీ కొడుకు వెళ్ళినా యుద్ధంలో గెలవడు సుమా. ఆ తరువాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండవచ్చు, తప్పు లేదు. ఒకప్పుడు సురభి కూడా ఇలాగే ప్రేమ పొందింది. ఇంద్ర సురభి వృత్తాంతం అని వృత్తాంతం చెప్పాడు వ్యాసుడు. సురభి అని ఈ ఆవులు ఎద్దులు అన్నీ ఆమె యొక్క సంతానం. బలమైనటువంటి ఎద్దులతో బలహీనమైనటువంటి ఎద్దుల్ని కూడా కాడికి కట్టి అవి లాగలేకపోతుంటే తోక మిలిపెట్టి కొరడాతో కొట్టి దున్నిస్తుంటే బాధపడి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు అన్నాడు, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు, నీకు ఎంతో సంతానం ఉన్నది, అందులో కొంతమంది బాధపడుతున్నారు బలం లేక, ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అన్నాడు. ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అనకు. తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం ఉన్నా ఒక్క బిడ్డడు బాధపడినా తట్టుకోలేరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతేకాని 10 మంది సంతానం ఉంటే 9 బాగున్నారు కదా ఒకడు పోతే ఏమిటి అనుకోరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు, అది తల్లి తండ్రి అంటే. కాబట్టి నా దూడలు బలహీనమైనవి కూడా బాగుపడడానికి, బలంగా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి నువ్వు అనుగ్రహం చెయ్యండి అంటే ఇంద్రుడు అన్నాడు, ఇక పైన భూమి మీద విశేషంగా గడ్డి పెరిగేటట్టు, బలహీనమైన దూడలు కూడా గడ్డి తిని బలం పొందేటట్టు అనుగ్రహిస్తాను. ఇంత పుత్రప్రేమ అని ఇంద్రుడు ముక్కున వేలేసుకున్నాడు. సురభికే తప్పలేదు పుత్రప్రేమ. ధృతరాష్ట్ర మహారాజా, నీకు పుత్రప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు 100 కారు పుత్రులు, 105. ఎందుకని? తమ్ముడు లేడు, మరణించాడు. మరణించినప్పుడు పెద్ద తండ్రివి, వాళ్ళ యోగక్షేమాలు నువ్వు చూడొద్దా? ఆ 5 ఎలా పోయినా పర్వాలేదు, ఈ 100 మంది బాగుంటే సరిపోతుందా? దుర్యోధనుడికి ఎదురు చెప్పలేవా? శాసనం చేయలేవా? కాబట్టి నా మాట విను. ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు వాళ్ళకి వీళ్ళకి సంధి చేసి పెద్దవాడైన ధర్మరాజు దగ్గర నీ కొడుకైనటువంటి సుయోధనుడు ప్రేమతో బ్రతకడం అలవాటు చేస్తే వాడి మనసు మారుతుంది కొంతకాలానికి. ఎందుకో తెలుసా? సుజనుల సహవాసంబున కుజనులు సద్ధర్మమతులగుట నిక్కము, ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మ మార్గుండగుడును. ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడు కానివ్వండి, ఒక సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తితో కొంతకాలం ఉండి స్నేహం చేస్తే ఒక మార్పు వస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపాఖ్యానం చెప్పేవారు. ఒక ఏనుగు ఉందనుకోండి, అది తొండం ఎప్పుడు ఊపుతూ ఉంటుంది. ఇది ముట్టుకోవచ్చు, ఇది ముట్టుకోకూడదు అని దానికి నియమం ఉండదు. అలా నడిచి వెళ్ళిపోతూ ఆ చెట్టు కొమ్మ లాగేస్తుంది. నేను కాంచీపురం వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కామాక్షి పరదేవత సుప్రభాతం అవగానే అమ్మవారి ప్రథమ దర్శన సమయంలో ముందు గోవుకి పూజ చేస్తారు. ఆ పూజ చేసినప్పుడు ఆ పక్కన ఏనుగుకి కూడా పెట్టడానికి అరటిపళ్ళు అవి పెడతారు. ఏనుగు వచ్చి నిలబడి తొండం జాప అక్కడున్న పువ్వులు లాగుతుంది, అరటిపళ్ళు లాగుతుంది. పక్కన మామట ఉంటాడు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏమిటో తెలిసి అలా వెళ్ళిపోతూ ఓ అరటి చెట్టులు లాగేస్తుంది, ఓ కొమ్మ లాగుతుంది. దానికి అక్కర్లేంది లేదు, ఆ చిన్ని చిన్ని కళ్ళతో అన్నీ చూస్తుంది. చిన్న సూది కింద పడి ఉంటే తొండంతో ఎత్తుతుంది. అది చెయ్యని పని ఉండదు, తొండంతో ఏదో ఒకటి చేస్తుంటుంది. పక్కన మామటి ఉండి ఏం చేస్తాడంటే, అది ఇలా ఎత్తి అరటిగల మీద తొండం పెడుతోంది అనుకోండి, ఓసారి తన చేతిలో ఉన్నటువంటి అంకుశంతో ఇలా కొడతాడు, కిందికి దింపేస్తుంది. ఇలా పెడుతూ ఆ పక్కన ఎవరో చిన్నపిల్ల తల నిండా పువ్వులు ఎట్టుకెళ్ళిపోతోంది అనుకోండి, ఆ పువ్వులు లాగుతుంది. అంకుశం పెట్టి ఇలా అంటాడు. నేను ఒకసారి ఓ పీఠంలో చూశాడు, ఓ పిల్ల తలలో పువ్వులు లాగుతోంది, అది అంకుశం పెట్టి ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. ఇంత బలమైన ఏనుగు బలహీనంగా ఉండేటటువంటి మావటి చేతిలో ఉన్న అంకుశానికి వశపడిపోయి ఆఖరణ కట్టుకొయ్య దగ్గరికి తీసుకెడితే తన కాలు ఇలా ముందుకి పెట్టి తన కాలు కట్టవలసిన ఇనప గొలుసుని తొండంతో పైకెత్తి మావటికిచ్చి కాలు కట్టించుకుంటుంది. మావటి పక్కన ఉన్నాడు అనుకోండి, ఇప్పటికీ గురువాయూరులో రాత్రి వస్తాయి ఏనుగులు, భద్రగజాలు వస్తాయి. ఒక్కొక్కటి పర్వత శిఖరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మీరు నాతో వచ్చినప్పుడు ఏనుగుల శాల చూశారు కూడా. ఒక్కొక్కటి కొండ శిఖరం అంత ఉంటుంది. ఇంచుమించు ఒక 70 ఏనుగులు వస్తాయి లోపలికి రాత్రి 9:30కి. గుడి చుట్టూ నిలబడతాయి. అందులో భద్రగజం ఉంటుంది. ఆ భద్రగజం ఏకంగా ఈ వేదికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుంటుంది. అది దాని మీదకి కృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవమూర్తిని పెడితే అన్ని తిరగాలి గుడి చుట్టూ. ప్రధాన అర్చకుడు వస్తాడు, ఆయన ఎక్కాలి ఏనుగు మీదకి. ఆయన పరిగెత్తుకు వస్తుంటాడు. వస్తుంటే ఏనుగు ఏం చేస్తుందంటే, దానికి ఓ నిచ్చెన ఇసుకెక్కాలి. అది ఏం చేస్తుందంటే ఓ పక్కకి ఒరిగి
ఆ కాలు బాగా చాపిలా వంకర తిప్పి తన చెవిలా కిందకి పెడుతుంది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే చెవి పట్టుకుంటాడు. పట్టుకుని దాని సంధిబంధములు పైకొస్తాయి. అంటే చూడండి, గోడ పైకి తేలిపోయిందంటారు, అలా గోడ పైకి వచ్చేట్టుగా కాలు వంచుతుంది. మెట్టులా అందులో కాలు పెట్టి ఆ చెవి పట్టుకుని మెట్లెక్కినట్టు గబగబా ఎక్కి కుంభస్థలం మీద కూర్చుంటాడు. కూర్చుని దాని మీద హా అని ఇలా అంటాడు. అనగానే మెల్లగా నడవడం మొదలెడుతుంది. ఏనుగులన్నీ ప్రదక్షిణం చేస్తాయి. అప్పుడు తన మీదకెక్కడానికి తన కాలుని సాధనంగా ఇస్తుంది చెవిని. ఎందుకని? పక్కన మావట ఉన్నాడు. ఇంత ఏనుగు మావటికి అంకుశానికి వశపడిపోయినట్టు ఒక సత్పురుషుడితో కలిసి తిరగగా తిరగగా దుర్మార్గుడిలో ఉన్న దుర్గుణములు కూడా రాలిపోతాయి. రాలిపోయి సన్మార్గుడు అవుతాడు. నీ అదృష్టం ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు. నీ కొడుకుని ధర్మరాజుతో కలిపి కొన్నాళ్లు ధర్మరాజు దగ్గర ఉండమంటే వాడిలో బుద్ధి మార్పు వస్తుంది తప్ప నా మాట ఎక్కడ వింటాడని కూర్చోకు, జోక్యం చేసుకో, యుద్ధానికి వెళ్లకుండా నియంత్రించు అని ఉపదేశం చేశాడు. ఇంత ఉపదేశం చేస్తే ధృతరాష్ట్రుడు అన్నాడు, వాడు నా మాట వినడు. వ్యాస భగవానుడా నేనేం చేయను, మీరే చెప్పండి అన్నాడు. వ్యాసుడు అన్నాడు, నేను కాదు చెప్పడం, వెనక మైత్రేయుడు వస్తున్నాడు చెప్తాడన్నాడు. ఒళ్ళు మండదు. మైత్రేయుడు రానే వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు. పెద్ద వికటాట్టహాసం చేసి మీరు చెప్పొచ్చేవారు నేను వినేవాణ్ణినా అని రెండు చేతులతోటి తొడల మీద కొట్టుకుంటూ నవ్వాడు. మైత్రేయుడికి కోపం వచ్చింది. భీముడి గదాదండముల చేత రెండు తొడలు బద్దలై కురుక్షేత్రంలో కింద పడిపోతావు, నీ బుద్ధి మారకపోతే అన్నాడు. మహా పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్నావా వినలేదా దేవుడు ఎరుగు. ముందు కనీసం శ్రద్ధతో వినాలి కదా. వినకుండా తొడల మీద కొట్టుకుంటూ పిచ్చి నవ్వులేమిటి? ఆ తొడలు విరిగిపోతాయి భీముడి గదాదండానికి, నీ బుద్ధి మారకపోతే అన్నాడు. అందుకు చెప్పాడు వ్యాసుడు, వెనక వస్తున్నాళ్లే మైత్రేయుడు, అతను చెప్తాడు నీ కొడుక్కి, అప్పుడు సంతోషిద్దు కాని అన్నాడు. అప్పుడు వచ్చి ధృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ళ మీద పడి బాబోయ్ బాబోయ్ ఆగండి అన్నాడు. అంధుడు. ఎంత పుత్రం వ్యామోహం. పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాడు ఏం చేసినా ఊరుకుంటానంటే ఎలా? కాబట్టి తాను జోక్యం చేసుకుని చెప్పవలసిన పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు. ఇది ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి. ఎందుకో తెలుసా? నిజంగా నువ్వు అవతల వారి యొక్క ఉన్నతిని కాంక్షించిన వాడవైతే నువ్వు వెంటనే సలహా చెప్పాలి. అది పెద్దరికం తప్ప మనకి ఎందుకండి అని వెనక్కి వెళ్ళిపోకూడదు. నీ మాట వినకపోతే అది వేరు విషయం. కానీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉపద్రవం కలగకుండా రక్షించడానికి వెంటనే వెళ్ళి ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు సలహా చెప్పాలి. అది వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి జీవితంలో. మహానుభావుడు వెళ్ళి చెప్పాడు ధృతరాష్ట్రుడికి, వినలేదు. సరే నేను రెండవ పార్శ్వం చెప్పాను. అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారికి మనసులో ఎప్పుడూ బెంగ. ఏమిటి బెంగ? కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి, రేపొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఎలా తట్టుకుంటారు అర్జునుడు? అందుకే వ్యాస భగవానుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా ఇలా బెంగ పెట్టు కూర్చుంటే కాలం గడిచిపోతుంది, ఆగిపోతుందా? బెంగ పెట్టుకు కూర్చుంటే పని జరగదు. నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను. ఈ విద్యని నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ఉపదేశాన్ని పొంది వెళ్ళి తపస్సు చేస్తాడు. దాని చేత దేవతలు ప్రత్యక్షం అవుతారు. పాశుపతాస్త్రం దగ్గర నుంచి దివ్యమైన అస్త్రములన్నీ అర్జునుడు పొందుతాడు. ఇన్ని అస్త్రములు పొందితే రేపు పొద్దున్న భీష్మ ద్రోణ కృపాచార్యులు మొదలైనటువంటి మహావీరులను రణరంగమునందు ఎదుర్కొంటాడు. నీకు బెంగ ఉండదు. తప్ప ఇలా కూర్చుంటే ఏమొస్తుంది? నిజంగా ఏదో చూసారా, వ్యక్తిత్వ వికసనము అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, మొరేల్, పెద్ద పెద్ద మాటలు వాడుతూ ఉంటారు. వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక విషయాన్ని సాధించవలసి వస్తే సంకల్పం ఒకటి పెట్టుకుని దాని మీద సాధన లేకుండా కూర్చుంటే ఎలా సాధిస్తారు? దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఎంత గొప్ప పని చేశాడో చూడండి. మహాత్ముల యొక్క జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు ఒక ప్రణాళికని, ఒక కార్య సాధన కొరకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అందిస్తారు. అంతేగాని ఎలాగో 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 అని బెంగపెట్టు కూర్చుంటే ఎలా నడుస్తాయి కార్యాలు? అందుకే పెద్దలైన వారు ఉండాలి ఎప్పుడు. వారు లేని నాడు కార్యములు సాధింపబడవు. మహానుభావుడు చూడండి, ప్రతిస్మృతి విద్యనిస్తున్నా అర్జునుడికి ఉపదేశం చేయి. అన్నగారివి కాబట్టి నీకు ఇస్తాను, తమ్ముడికి చెప్పు. తమ్ముడు ఇది పట్టుకుని వెళ్ళి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేత దేవతలు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందిన దేవతలు అస్త్రములను ఇస్తారు. ఈ అస్త్ర విద్యతో రేపు పొద్దున్న కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రతి వీరులందరినీ పడగొడతాడు. ఇది నువ్వు పాటించవలసిన విషయం.
నిజంగానండి ఒక్కొక్క సలహా, ఒక్కొక్క మాట, పెద్దల యొక్క జోక్యం ఒక్కొక్కరిని మహాత్ముడిగా చరిత్ర పుటల్లో నిలబెట్టేస్తుంది. ఛత్రపతి శివాజీ సమర్థరామదాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్థరామదాసు గారు నీకు ప్రసాదం ఇస్తున్నానని ఓ మూట ఇచ్చాడు. ఆయన ఆ మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. శివాజీ ఇప్పి చూశాడు, ప్రసాదం ఏదో కళ్ళకతుకుని నోట్లో వేసుకుందాం, గురువు గారు ఇచ్చారు కదా అని. అందులో కాసిన గులకరాళ్ళు ఉన్నాయి, కాస్త గుర్రపు లద్దె ఉంది, అందులో ఇంత మట్టి ఉంది, ఓ కొబ్బరికాయ ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి గురువు గారు ప్రసాదం ఇచ్చానన్నారు, ఇందులో గుర్రపు లద్దె కూడా ఉంది, ఏమిటి ప్రసాదం అని. తల్లి వచ్చింది, ఆమె మహాప్రాజ్ఞురాలు. ఆమె అంది, గురువుగారు నీకు ఇచ్చిన ప్రసాదం ద్వారా గురువుగారు నీకు ఒక సలహా చెప్తున్నారు, నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు. గురువు చెప్పినది సలహా కాదు, ఆదేశం. ఏం చెప్తున్నారో తెలుసా? మొట్టమొదట నీకు గులకరాళ్ళు కనపడ్డాయి అంటే పర్వత శిఖరముల మీద కోటలను నిర్మాణం చెయ్యని చెప్తున్నారు. గుర్రపు లద్దె ఇచ్చారు అంటే దాని ఉద్దేశ్యం నువ్వు ఆశ్విక దళాన్ని బాగా పెంపొందించుకో, గుర్రాలను ఎక్కువగా సిద్ధం చేసుకో. 3, ఆయన నీకు కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయకి అర్థం, కొబ్బరికాయ పైన కఠినంగా ఉంటుంది, లోపల తీయగా ఉంటుంది. రేపు నువ్వు పరిపాలన చేసేటప్పుడు పైకి కఠినంగా ఉన్నట్లు నటించాలి, దానివల్ల సగం సమస్యలు తీరిపోతాయి. లోపల మాత్రం తీయగా ఉండాలి, అవతల వారి క్లేశాన్ని అర్థం చేసుకోగలగాలి, అలా ఉండడం నేర్చుకో. మట్టినిచ్చాడు, మట్టికి అర్థం నువ్వు కేవలము యుద్ధాలు చేయడం కాదు, భూపతివై పరిపాలన చేసి ఆర్తులను కాపాడాలి. ఈ 4 గురువు గారు నీకు ఆజ్ఞలుగా ఇచ్చారు, దానికి సంకేతంగా ఈ ప్రసాదం ఇచ్చారు. ఇది నీకు అర్థమైతే గురువుకు తగిన శిష్యుడివి. ఇది గురు హృదయం అంది తల్లి. దానికి తగినట్టుగా ఎదిగి మహానుభావుడు భారతదేశ చరిత్ర పుటల్లో ఎంత కీర్తి సంపాదించాడు శివాజీ. ఒక్కొక్క మాట, పెద్దలు చెప్పిన మాట మలుపు తిప్పేస్తుంది జీవితాన్ని. వ్యాసుడు వచ్చి ప్రతిస్మృతి విద్యనిచ్చాడు, ధర్మరాజు గారు అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు, పరమశివుడు ప్రత్యక్షమై. అందుకే ఇలా కూర్చుని బెంగపెట్టుకుని రాత్రులు నిద్రపోకుండా అటు ఇటు దొర్లితే కురుక్షేత్రంలో గెలవవు, అర్జునుడిని పంపించి తపస్సు చేయించన్నాడు. ఇది వ్యాసుడంటే. మళ్ళీ 11 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయింది. ఎంత దైన్య స్థితిలో ఉన్నారంటే పాండవులు కామ్యక వనంలో వేర్లు, దుంపలు, కాయలు ఇటువంటివి ఏరుకుని తింటున్నారు. అటువంటి స్థితిలో వ్యాసుడు వెళ్ళాడు. ఆయనని చూడగానే పరమ సంతోషంతో 2 చేతులెత్తి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎందుకనంటేనండి, చెప్పినంత తేలికగా ఉండదు, మీరు ఓర్చుకోండి సార్ అని చెప్పేయడం చాలా తేలిక. కానీ ఓర్పు పట్టవలసిన వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో. అందులో 1 రోజు తేలిక, 1 గంట తేలిక, 2 రోజులు తేలిక. కానీ అదే పనిగా ఓర్పు పట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. కష్టపడడం అంటే అంత తేలికైన విషయం కాదు. నేను ఒక్కడినేనా కష్టపడవలసింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అందుకే ఎంత గొప్పగా మాట్లాడతాడో, అవతల వారి పరిస్థితిని బట్టి మాట్లాడాలి తప్ప ఏదో సలహా చెప్పాం కదా అని పనికి మాలిన మాట ఒకటి మాట్లాడితే అవతల వాడికి తెక్కొస్తుంది కూడా. అందుకే ఎంత అందంగా మాట్లాడతాడో. అంత అరణ్యవాసం చేశారు. ఇంకొక సంవత్సరం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు వ్యాసుడు. కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు, ఎక్కాలము నీరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు విధభంగులిరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబున నప్రమత్తుడై. నిజానికి ఈ పద్యం పిల్లలకి తప్పకుండా చెప్పాలి, అంత గొప్ప పద్యం. ధర్మరాజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇవాళ సుఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం సుఖంగా ఉంటామన్న నమ్మకం మాత్రం ఉండదు. ఇవాళ దుఃఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం దుఃఖంతో ఉంటామని సిద్ధాంతం లేదు. ఇవాళ సుఖపడితే రేపు కష్టం రావచ్చు, రేపు కష్టపడితే ఎల్లుండి సుఖపడవచ్చు. సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, చంద్రోదయం ఉంది, చంద్రాస్తమయం ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది. పగటి వేళ ఇవాళ ఎంత ఎండ కాసింది, ఇప్పుడు సాయంకాలం చల్లటి గాలేస్తుంటే 6 వైలు కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంది. మళ్ళీ రేపు తెల్లారేటప్పటికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? కాబట్టి అది ప్రకృతి యందు ఉన్న సిద్ధాంతం. సుఖము దుఃఖము 2 వస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు నేల వాలిపోడు.
రెంటికి ఎందు ఊంచుకుని తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూనే ఉంటాడు. ఇది బుద్ధిలోకి రావలసినటువంటి వాడికి ఉండవలసిన లక్షణం. నువ్వు బాగా ఎరిగిన వాడివి ధర్మరాజా, కాబట్టి ఇవాళ ఇంత కష్టాలు పడుతున్నావు, ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇంకా పడాలని బెంగపెట్టుకోకు. ఇవాళ పడుతున్నావు, కానీ రాబో కాలం ఉంది, నీ కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి, యావత్ ప్రపంచం నీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, యుగాలు మారిపోయినా నీ గురించి చెప్పుకుంటారు. కాబట్టి తాళు, ఓర్పు నేర్చుకో. మంచి రోజులు ఉంటాయి. ఎంత గొప్పగా మాట్లాడాడో, ఎలా ఉత్సాహాన్ని నింపుతున్నాడో చూడండి. విను, నీవును ఆపదలకు మనమన ఒక్కింత యోర్చి మహనీయముగా నొనరింపుము తపము తపంపున కదా సకల సౌఖ్యములు సిద్ధించు. ఏదో కష్టపడిపోతున్నాం, ఖాళీగా ఉన్నామని చూడకు. ఈ కష్టంలోనే, ఈ ఖాళీగా ఉన్న సమయంలోనే తపస్సు చెయ్యి. ఆ తపస్సు వలన నువ్వు ఎనలేని శక్తిని పొందుతావు. తపస్సు అంటే అక్కడ చెప్తున్నాడు వ్యాసుడు. తపస్సు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఓ తపోదండం మీద చేతులు పెట్టుకుని ముక్కు మూసుకుని ధ్యానం చేస్తూ ఏమీ పట్టించుకోకుండా కూర్చోవడం అని అనుకుంటారు. అది కాదు సుమా తపస్సు. తపస్సుకు కొన్ని గుర్తులున్నాయి, అవి తపస్సు అన్నాడు వ్యాసుడు. ఏవి? ఓర్పు పట్టడం తపస్సయా. దేనికి ఓర్పు అంటే కష్టం వచ్చినప్పుడు ఓర్చుకుని నిలబడగలగాలి. ఒకడు చెంపరితనంతో ఉన్నాడని నువ్వెందుకు చెంపరి అవుతావు? నీ కీర్తి ఏమవుతుంది? నువ్వుగా ఊంచుకుని నిలబడగలవా? ఆ ఓర్పు ఉన్నదా? అది తపస్సు. ఆ ఓర్పు తపస్సు నిన్ను కాపాడుతుంది. అప్పుడు నువ్వు తపోనిష్టాగరిష్ఠుడు అవుతావు ఆ ఓర్పు చేత. అహింస. ఒకడు తప్పు చేసి హింస చేశాడు, నువ్వు తప్పు చేసి హింస చెయ్యవద్దు. నీ అహింస నీకు తపస్సు. సత్యము తపస్సు. సత్యమునందు ఉంచుకోవడం తపస్సు. అన్నిటా భగవత్తత్వాన్ని చూడి సమభావనతో ఉండడం తపస్సు. ఇంద్రియములను నిగ్రహించగలగడం తపస్సు. బహిరింద్రియ నిగ్రహం తపస్సు. స్వార్థం లేకుండా నాకు ఈ ప్రతిఫలం కావాలని కోరుకోకుండా దానం చెయ్యడం తపస్సు. ఇటువంటి తపస్సు చెయ్యి. అంటే ఏ పని లేకుండా కూర్చుండిపోవడమే కాదు, అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు తపస్వివి కాగలవు. ఇది భారతీయ సిద్ధాంతం. తపస్సు చెయ్యడం అంటే ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోవడం ఒక్కటే కాదు, అంతటా సమభావనతో అందరి యందు ఆ భగవంతుణ్ణి చూసి నిలబడగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు. నువ్వు సత్యమును మాట్లాడగలిగితే తపస్సే చేస్తున్నావు. ఇంద్రియములను నిగ్రహించగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు. నువ్వు అహింసతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు. నువ్వు ఓర్పుతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు. ఎంత కష్టం వచ్చిందో అంత ఓర్పు పట్టగలిగితే అంత గొప్ప తపస్సులో నిలబడున్నావు. ఇప్పుడు నువ్వు మహాతపస్వివి. అది తపస్సు అంటే. ఈ గుణములతో నువ్వు నిలబడు, నీది తపస్సు. తపస్సు వలన సాధించలేనిది లేదు. నీకు ఎదర తప్పకుండా ఫలితాలు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి ఫలితాల్ని పొందుతావు. కాబట్టి నా మాట విను అని నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను, విను అంటే అని. తపస్సు అంటే అందులో స్వార్థంతో సంబంధం లేని దానము చెయ్యడం కూడా తపస్సు అని చెప్పా కదా. అంటే వెంటనే ధర్మరాజు గారు అడిగాడు, దానము తపస్సు ఎలా అవుతుంది, దానం ఎలా చెయ్యాలి, దానమునకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, దానమూర్జిత ఫలదంబు అర్ధసాధ్యమై పరకుట కరము దుష్కరము నదియ నరులకు అధిప ప్రాణంబుల కంటే నిరూపింప అర్ధంబు తీపు వినవే ఉగ్రంబులైన ఆయుధముల మొనలపై నురుకుట అంబోధి దరసి చనుట కృషి పాశుపాల్య సంక్లేశంబు నొందుట అడవుల కొండల నిడుమ వడుట అవసి పొవసి అనుదినము పరప్రేష్యులై యునికి తలపనర్థమునకు చూవే అట్టి దుఃఖలబ్ధమైన యద్దంబు విడుచుట ఎవ్విధమున కెడిది కాదే. డబ్బు సంపాదించడానికి మనిషి పడనటువంటి కష్టం ఏముంటుంది ధర్మరాజా? ఒక్కొక్కడు ఆయుధపు మొన మీద నిలబడి డబ్బు సంపాదిస్తున్నాడు. భారతదేశంలో ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ఓ ఫ్యాను కింద కూర్చుని చేసేటటువంటి ఉద్యోగం చాలా తేలిక. నేను మన్నింపబడిదను కాక, నేను తక్కువ మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. కానీ సియాచిన్ లాంటి ప్రాంతంలో ఈ చేతిలో నీళ్లు ఈ చేతిలో పోసుకుంటే గడ్డ కట్టేటటువంటి వాతావరణంలో 15 రోజులైనా స్నానం చెయ్యడానికి కూడా అవకాశం లేకపోయినా ఇంతలావు బట్ట కట్టుకుని
మాట్లాడడానికి తంత్రి విధానంలో కూడా కుటుంబ సభ్యులతో అవకాశం లేకుండా దొరికిన పదార్థాన్ని తింటూ వేడిలోని చోట ఒళ్ళు గడ్డ కట్టుకుపోతూ ఉంటే దేశ సంరక్షణ కొరకు నిలబడినటువంటి సిపాయి కొన్ని వేల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన లక్షలు కోట్లు సంపాదించలేదు. ఆయన లేని నాడు ఈ దేశం లేదు. మొన్న హనుమంతప్ప మహానుభావుడు ఎంత కష్టపడి యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేశాడు అవలీలగా. వాళ్ళు ఈ దేశానికి గర్వకారణం. వాళ్ళది కష్టం. అంత కష్టపడి వాళ్ళు సంపాదించట్లేదా? ఆయుధము మొన మీద నిలబడుతున్నాడు. ఒక్కొక్క మెరైన్ ఇంజనీర్ ఉంటాడు. ఓడలో బయలుదేరి వెళ్ళిపోతుంటే నాకు ఒక మెరైన్ ఇంజనీర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. నాతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఎవరో విశాఖపట్నంలో సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన నాతో ఒకప్పుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, మేము ఓడలో వెళ్ళిపోతుంటే సముద్రంలో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి మరణిస్తారండి. మరణిస్తే ఒడ్డు చేరాలి కదా, విమానంలో వాళ్ళకి పంపించాలి. శరీరాన్ని ఎక్కడ పెడతారు? 2-3 నెలలకి సరిపడ కాయగూరలు పళ్ళు పట్టుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శీతల పీటికలు ఉంటాయిట, అందులో పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టేస్తే దాని పక్క నుంచే కాయలు తీసి వంట చేస్తారు. ఓ రాత్రి వేళ వెళ్ళి ఓ పండు తినాలంటే అందులోంచే తీసుకుని ఓ పండు కడిగి తెచ్చుకుని తింటారు. మీకు తెలుసా? ఆ సుబ్బారావు గారు ఓడలో వెడుతుంటే ఒకసారి పెను తుఫాన్లో ఆ ఓడ చిక్కుకుపోతే అకస్మాత్తుగా ఆయన యంత్రాల దగ్గరికి వెళ్ళి అందరూ పెద్ద బొబ్బలు పెట్టి ఏడుస్తుంటే ఆఖరి ప్రయత్నం చేద్దామని విద్యుత్ ఆగిపోయి పని చేయకపోతే ఆ యంత్రం బలవంతంగా దాన్ని పని చేయిస్తుంటే ఆయన వేలు, చూపుడు వేలు అందులో చిక్కుకుని ముక్క తెగిపోయింది. తెగిపోయి యంత్రం పనిచేసింది, ఓడ ఒడ్డుకొచ్చింది. కానీ లోపల నిత్తురు ఓడిపోతోంది. వైద్యుడు ఉండడు ఓడలో. అప్పుడు ఏం చేయాలి? సముద్రపు నీళ్లలోనే పెట్టేశారు. పెట్టేసి ఆ ఉప్పు నీటికి మంట మండిపోతుంటే ఆ వేలు ఇలా ముడుచుకుని ఉండగా మళ్ళీ భారతదేశం వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆయన దేనికి ఏడిచ్చాడో తెలుసా? నా దగ్గర రామనామం రాయలేనేమో అని బెంగ పెట్టుకున్నాను గురువు గారు, సగం వేలుతో రాస్తున్నానన్నాడు. అంత కష్టపడి సముద్రంలో కుటుంబాలని విడిచిపెట్టి కొన్ని నెలలు వెళ్ళిపోతున్న వాళ్ళు దేనికి ఎడుతున్నారు? డబ్బు సంపాదించుకోవడానికేగా వెడుతున్నారు. ఒక్కొక్కడు తెల్లవారగానే ఇల్లు విడిచిపెట్టి ఆవుల్ని దూడల్ని పట్టుకుని వాటి వెనక పొలానికి వెళ్ళిపోయి గిన్నెలో అన్నం పట్టుకుని సాయంకాలం వరకు అవి మేత మేస్తుంటే మాట్లాడడానికి మనిషి లేకుండా ఎక్కడో వడగాట్పు కొడుతుంటే ఓ మర్రి చెట్టు నీడలో కూర్చుని పావు పాకుతుంటే అక్కడే ఉండి ఆవుల్ని కాసుకుని సాయంకాలం కడిగి ఇంటికి తెచ్చి పాలు పితికి పట్టుకొస్తే తెల్లవారేటప్పటిగా మనం కాఫీ తాగుతున్నాం. ఆయన డబ్బు కోసం అంత కష్టపట్టాలా? ఏమయ్యా, ప్రాణముల కన్నా డబ్బు గొప్పదయ్యా. ఇంత కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని అవతలవాడి అభ్యున్నత కొరకు దానం చేయడం తేలిక? దానము తక్కువని ఎవడు చెప్పాడు? అది తపస్సు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకొకటి ప్రయోజనానికి ఇవ్వడం ఉన్నదే, అది స్వామి కళ్యాణానికి కానివ్వండి, స్వామి వాహనానికి కానివ్వండి, స్వామి ఆభరణాలకు కానివ్వండి, ఒకడికి అన్నం పెట్టడానికి కానివ్వండి, ఒకడికి చదువుకోవడానికి కానివ్వండి, ఒకటి పెళ్లికి కానివ్వండి, ఒకడికి బట్టలకు కానివ్వండి, ఇవ్వడం అంత తేలిక? ఎంత కష్టపడితే డబ్బు వచ్చిందయ్యా? ప్రాణంతో సమానం. దాన్ని ఇవ్వడం తేలిక కాదయ్యా. అందుకే దానము తపస్సు. అది అంత తేలిక విషయం కాదు. అయితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్తా. కొందరు మందమతులు న్యాయమును విడిచిపెట్టి సంపాదిస్తారు. ఆ సంపాదించిన ధనము ఇంటికి తెచ్చి పెట్టుకున్న కాలత్రాచుతో సమానం. దాని వలన ఉపయోగం ఉండదు. దానితో చేసిన పుణ్యకార్యములు ఫలించవు. వ్యాసుని తీర్పు, నేను చెప్పట్లేదు. అన్యాయార్జితమైన విత్తమున చేయంబును దానంబు మూర్ఖన్యాయంబని దాన చేసి ఫలపాకం వేమియున్ లేదు. యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించుంతుదిన్. కష్టపడి సంపాదించినటువంటి డబ్బు 1 రూపాయి కాసు వెచ్చించు, అపారమైన ఫలితాన్ని పొందుతాం. అన్యాయంగా సంపాదించి కోట్లు ఖర్చు పెట్టు, మూర్ఖన్యాయము, అర్ధనా ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక పోస్ట్ కార్డు దాచుకున్నారు. ఏమిటి ఇంత జాగ్రత్తగా దాచుకున్నారు అనుకునేవారు. ఆఖరికి ఆయన ఒక రోజున ఆ కార్డు పట్టుకొచ్చి ఒక మాట చెప్పారు. ఒకానొకప్పుడు నేను వేద సదస్సు చేశాను. దానికి అందరూ వేద పండితులు వచ్చారు. వాళ్ళకి సింహతలాటాలు వేశారు. అప్పుడు అందరినీ విరాళం ఇమ్మని అడిగింది కామకోటి పీఠం. చెన్నైలో ఆ రోజుల్లో మెద్రాసులో ఉన్నటువంటి ఒక రిక్షా కార్మికుడు, అయ్యా నేను సంపాదించిన డబ్బులో ఇవాళ ఒక 2 రూపాయలు కామకోటి మఠానికి వేద పరిరక్షణ కొరకు పంపించాలనుకుంటున్నాను సభకి.
నేను కాంచీపురం వస్తే దారి ఖర్చులకి అయిపోతుంది, అందుకని నేను రాకుండా ఈ 2 రూపాయలు పంపిస్తున్నాను, దయచేసి ఉపయోగించవలసినది అని చెప్పి మనీ ఆర్డర్ చేశాడు. దాని కింద కార్డు ఉంటుంది కదా, పంపించి రాసిన కార్డు. ఇప్పుడంటే మనీ ఆర్డర్లు లేవు, తగ్గిపోయి. ఆ రసీదు, ఆ సమాచారం రాసిన భాగాన్ని మహాస్వామి దాచుకున్నారు. దాచుకుని నా కోసం ఒక రిక్షా కార్మికుడు 2 రూపాయల కష్టార్జితాన్ని పంపించాడే, కాంచీపురం వస్తే డబ్బులు అయిపోతాయని, ఆ దానం చాలా గొప్పది అని దాచుకుని ప్రజలకి చూపించారు. న్యాయార్జితమైన విత్తము అది ఒకడిని కాదు, వంశాన్నంతటినీ కాపాడుతుంది. అన్యాయార్జితమైన విత్తము మూర్ఖ న్యాయం. అది మూర్ఖ న్యాయం. దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. పెంచాను కదా అని ఆవుని పెంచడానికి పావుని పెంచడానికి తేడా లేదండి. ఆవుని పెంచితే పాలిస్తుంది, పావుని పెంచితే కాటేస్తుంది. అన్యాయార్జిత విత్తానికి న్యాయార్జిత విత్తానికి అంత తేడా ఉంటుంది. కాబట్టి దానం చేసిన వాడంత గొప్పవాడు అవుతాడా అని అని అన్నావు కదా. దానం చేసిన వాడు ఎంత గొప్ప స్థితిని పొందుతాడో అది ఎందుకు తపస్సు అయిందో ధర్మరాజా మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకున్నప్పుడు నీకు వివరిస్తాను అని వ్యాస భగవానుడు ఆ పూటకి పలహారం చేసి విశ్రమించిన ఘట్ట అని అనుకోండి మీరు అని మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు నేను తిరిగి మనవి చేస్తాను. నేను ఇప్పుడే మొదలు పెట్టాను అనుకున్నాను, ఏమిటో తీరా సమయం చూస్తే 10 నిమిషాలు తక్కువ 9 అయిపోయింది. నేను మన్నింపబడదను గాక, నేను వాచి చూడలేదు, లేకపోతే అంతసేపు కూర్చోబెట్టేవాడిని కాదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వ్యాస భగవానుడు ద్రౌపదీ కళ్యాణ ఘట్టం దగ్గర ఆది పర్వంలో పూర్తి చేసి, అంటే ఆయన కనపడి విషయాన్ని వ్యవస్థని చక్కదిద్దవలసినటువంటి స్థితిని అధిగమించి తరువాత మళ్ళీ సభాపర్వంలో రాజసూయం జరిగేటటువంటి దగ్గర కనపడతాడు. రాజసూయం జరిగేటటువంటి సందర్భంలో 2 మాటలు వ్యాస దర్శనం ఉంటుంది. ఒకసారి ధౌమ్యుడు ఇంటికి పురోహితుడు కనుక ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పెద్దవాడు, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, వేదములను విభాగం చేసినటువంటి వాడు, వంశమునకు మూల పురుషుల్లో ఒకడు కనుక వ్యాస భగవానుడి యొక్క ఆశీర్వచనాన్ని పొంది ధర్మరాజు గారు రాజసూయాన్ని ప్రారంభం చేస్తారు. అలాగే బ్రహ్మస్థానమునందు కూర్చున్నది వేదవ్యాసుడే. ఒక యాగం జరుగుతోంది అంటే అందులో బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి విశేషమైనటువంటి గౌరవాన్ని పొందుతాడు. అది సమున్నతమైనటువంటి స్థానం. అటువంటి బ్రహ్మస్థానాన్ని పొందినవాడెవరు అంటే వ్యాస భగవానుడే. అలాగే మళ్ళీ ఆరణ్య పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజుకు ఉపదేశం చెయ్యడం, ధర్మరాజుకి ఉపదేశం చేసినటువంటి ప్రతిస్మృతి విద్య మళ్ళీ ధర్మరాజు గారు అర్జునుడికి ఉపదేశం చెయ్యడం, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై పాశుపతాస్త్రాన్ని పొందడం, తదనంతరం దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత వివిధములైనటువంటి దివ్యాస్త్రములను పొంది కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు భీష్మ ద్రోణాది వీరులను పడగొట్టగలిగినటువంటి శక్తిని సముపార్జించుకున్నటువంటి విశేషం. దానికి కావలసినటువంటి రీతిలో నేపథ్యంలో కాలమునందు విలంబనం లేకుండా ఆ సాధన యందు బుద్ధి నిలబడేటట్టుగా ఆ ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేసి దీనికి అంతటికీ కారణభూతుడైన వాడిగా వేదవ్యాస భగవానుడు మనకి ఒక అద్భుతమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తాడు. అలాగే ఆరణ్య పర్వంలో కామ్యక వనంలో ఉండగా ఆ పాండవుల దగ్గరికి వెడతాడు. వెళ్ళి చాలా బాహ్యంలో ఉండి అప్పటికే చాలా కాలం అరణ్యవాసం చేసి భౌతికంగా మానసికంగా కూడా ఎంతో కష్టాలు పడి కుంగిపోయి ఉన్నటువంటి పాండవులను చూసి వాళ్ళకి ఉత్సాహం కలగడానికి
వాళ్ళు తేజస్సుని సంతరించుకోవడానికి వీలుగా కొన్ని అద్భుతమైన విశేషములను మాట్లాడాడు. నిన్న మీరు విన్నారు. అందులో తపస్సు యొక్క ప్రభావాన్ని చెప్పాడు. తపస్సు అంటే కేవలముగా ఏదో తపోదండం మీద చెయ్యి పెట్టుకుని ఒక విషయాన్ని ధ్యానం చెయ్యడం వరకు మాత్రమే కాకుండా ఇంద్రియ నిగ్రహము, శాంతి, అహింస, సత్యము, దమము, దానము ఇవన్నీ కూడా తపస్సులోకి వస్తాయి. ఇవి తపస్సుకి సంకేతములు అని చెప్పాడు. దానం గురించి మాట్లాడుతూ న్యాయార్జితమైనటువంటి ద్రవ్యంలోంచి ఏ పాటి దానం చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెడుతుందని, అలా కాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో ఎన్ని సత్కార్యములు చేసినప్పటికీ దాని వలన ఏ ప్రయోజనం ఉండదని, ఆయన అతిథి ప్రియుడు. ఆయనకి చాలా ఇష్టమైనది ఏది అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం. అతిథి, అభ్యాగతి అని రెండు మాటలు ఉంటాయి. అతిథి అంటే మనం ఆహ్వానిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి అని పిలుస్తారు. అతిథి దేవోభవ, ఈశ్వరుడే అతిథి రూపంలో వస్తాడు. అలాగే అభ్యాగతి అని రెండో మాట. ఆ అభ్యాగతి అంటే మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. మనం ఏ భోజనమో చేస్తున్న సమయంలో వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో ఆయన అభ్యాగతి. అభ్యాగతి స్వయం విష్ణు, శ్రీ మహావిష్ణువే అభ్యాగతి రూపంలో వచ్చి ఒక్కొక్కసారి యజమాని దగ్గర పుచ్చుకున్నటువంటి కించిత్ అన్నమైనా సరే, కాసిని మంచినీళ్ళైనా సరే దాని చేత పరమాద్భుతమైనటువంటి ఫలితములను అనుగ్రహిస్తాడు అని అభ్యాగతి రూపంలో వస్తాడు. ఈ ముద్గలునికి ఒక ఆచారం ఉన్నది. అది విశిష్ట వ్రతుండు అన్నారు వ్యాసుల వారు. అది ఏదో పీటల మీద భార్యాభర్తలు కూర్చుని చేసేటటువంటి వ్రతం వంటి వ్రతం కాదది. అదొక విశిష్టమైన వ్రతం. ఆ వ్రతాచరణమునందు శరీరమే పడిపోవచ్చు కూడా. అయినా లెక్క పెట్టకుండా చేశాడు ఆ వ్రతం. ఆయన ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన పాడ్యమి నుంచి ప్రారంభం చేసి చతుర్దశి వరకు 14 తిథులు పొలాలలోకి వెళ్ళి ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధాన్యపు కంకుల నుండి తమంత తాముగా రాలిపోతాయి కొన్ని గింజలు. అలా రాలిపోయినటువంటి గింజలను ఇంకా యజమాని అయినటువంటి రైతు తీసుకోడు. అలా మట్టిలో పడిపోయినటువంటి గింజలు, రైతు తీసుకోనటువంటి గింజలు ఏముంటాయో ఆ గింజలు ఏరుతాడు ఆయన కుటుంబ సభ్యులు కలిసి. అలా ఏరినటువంటి గింజల్ని 14 రోజులు ఉపవాసం చేస్తాడు. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసి 14 రోజులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏరినటువంటి గింజలు సాధారణంగా 4 కుంచాలు అవుతుంటాయి. అలా 4 కుంచాల గింజల్ని కూడా ఆ మరునాడు వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు వండుతాడు. వండి మొట్టమొదట దేవతలకి నివేదన చేస్తాడు. కొంత పితృదేవతలకి సమర్పణం చేస్తాడు. ఆ తరువాత ఇంటికొచ్చినటువంటి అతిథులకు పెడతాడు. ఆ తరువాత మిగిలినటువంటిది తాను తన బిడ్డలు తింటారు. పౌర్ణమి వచ్చిందనుకోండి, అలా తింటాడు. మళ్ళీ తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ ఉపవాసం, మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉంచవృత్తిలో గింజలు ఏరుతాడు. పర్వం అంటే పౌర్ణమి, అమావాస్య, మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ 4 కుంచాలు వండుతాడు. వండి తాను తన బిడ్డలు తినడానికి ముందు దేవ పూజ, అతిథి పూజ చేసి తర్వాత మిగిలిన పదార్థాన్ని తింటారు. మళ్ళీ 14 రోజులు ఉపవాసం. ఇలా గడుపుతున్నాడు. అంటే 14 తిథుల తర్వాత ఒక తిథి నాడు మాత్రమే ఆయన అన్నం తింటుంటాడు, అతిథిని సేవించిన తరువాత. అది కూడా అందుకని విశిష్ట వ్రతుండు అన్నారు. ఒకసారి ఎక్కడి నుంచో దుర్వాసో మహర్షి వచ్చారు. వచ్చి ఆయన ఒళ్ళంతా దుర్వాసన వస్తోంది. ఎక్కడో తిరిగారు, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. జుట్టంతా జల్లుకుపోయి ఉంది. ఆ రోజు పౌర్ణమి. ఇక దేవతలకు అతిథులకు పెట్టి అన్నం తినడానికి సిద్ధపడుతున్నాడు ముద్దల మహర్షి. దుర్వాసో మహర్షి వచ్చి నాకు అన్నం పెట్టన్నాడు. ఆయన భోజనం పెట్టాడు. భోజనం తినేసిన వాడు ఊరుకోకుండా మిగిలిన అన్నం అడిగి తీసుకుని ఒళ్ళంతా రాసేసుకున్నాడు. కొంత చిమ్మేశాడు. చిమ్మేసిన మనసు యందు ఏ వికారము కలగకుండా, పైకి నవ్వుతూ ఉండడం కాదు, మనస్సునందు వికారము కలగకుండా దుర్వాసో మహర్షి యొక్క చేష్టితమును ఆనందముగా అనుభవించాడు ముద్గలుడు.
ఇలా ఏదో ఒక పర్వంలో కాదు 6 పర్వములు వచ్చాడు. 6 పర్వములలోనూ తినడం, ఒంటికి పూసుకోవడం, కింద పడేయడం, వెళ్ళిపోవడం. 6 పర్వములు అయిపోయి 7వ పర్వంలో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఈయన అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే దుర్వాసో మహర్షి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని దుర్వాసో మహర్షి చెప్పాడు. అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమృతతుల్యములై ఉంటాయి. ఆయన అన్నాడు, అన్నము అంటే కేవలముగా కడుపు నిండడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణము మాత్రమే కాదు. అన్నము కాని లభించకపోతే వెంటనే 3 నశించిపోతాయి మనుషులు. ఏ 3 నశించిపోతాయి అంటే, మొట్టమొదట ఓర్పు నశించిపోతుంది. అప్పటి వరకు ఏదో ఓర్పుతో ఉన్నవాడు ఎంతకీ అన్నం దొరకలేదనుకోండి, ఓర్పు నశించిపోయి తర్వాత సోపానమునందు ధర్మము నశించిపోతుంది. అలా దొంగతనం చేయొచ్చా చేయకూడదా ఇవేం ఆలోచించడు. ఆకలి బాధ తట్టుకోలేక తన కడుపు నింపుకోవడానికి, తన వారల కడుపు నింపడానికి దొంగతనానికైనా సమకడతాడు. ఇంకా తీవ్రస్థాయిని పొందితే ఇంద్రియ నిగ్రహం కూడా పోతుంది. పోయి అవతల వారిని కొట్టైనా లాగేసుకుంటాడు, తిట్టైనా లాగేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఇంద్రియముల యొక్క విజృంభణం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటే చెప్పడం కష్టం. కాబట్టి లోకంలో ఈ 3 నశించిపోయాయి అనుకోండి, ఉత్తర క్షణంలో జరిగేది ఏమిటి అంటే భయంకరమైనటువంటి నేరములు జరుగుతాయి. అన్నము కాని లుప్తమైతే, అన్నము లభించకపోతే భయంకరమైన నేరములు చేస్తారు. అన్నం లభించినంతసేపు మనిషి ధర్మాన్ని వినడానికి సిద్ధపడతాడు, ధర్మాచరణమునకు సిద్ధంగా ఉంటాడు, కొంతలో కొంతైనా చేస్తాడు. కానీ అసలు కడుపు నిండలేదనుకోండి, ఆకలి 3 రోజుల నుంచి అన్నం లేదు, అంత కడుపు ఆకలితో మండిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు ధర్మాచరణం చెయ్యి, నువ్వు ఓర్పుతో ఉండు, నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండు అంటే ఉండడానికి సిద్ధంగా ఉండడు. ఉత్తర క్షణంలో ఆ పిడికెడు మెతుకుల కోసం ఎంత నేరానికైనా దిగుతాడు. ఒక దేశం మొత్తం మీద అన్నం దొరకకపోవడం అనే సమస్య ఏర్పడింది అనుకోండి, ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయని మీరు ఊహ చెయ్యలేరు. అందుకే అన్నం అనేటటువంటిది అంత గొప్పది. ఆ అన్నమును ఆశ్రయించి ప్రశాంతత అనేటటువంటిది ఉన్నది. ఆ అన్నము లేని నాడు అంత ప్రమాదం వస్తుంది. అందుకే అన్నము మనము తినడము గొప్ప కాదు, అన్నము యొక్క విలువ గుర్తెరిగి అన్నమును వృధా చేయకుండా ఉండడం గొప్ప. ఆ 4 మెతుకులు లేకపోతే ఎన్ని నేరాలు జరుగుతాయో. అందుకే తాను విచ్చలవిడిగా తినడం దోషం, తాను విచ్చలవిడిగా వృధా చేయడం దోషం. ఒక శుభకార్యం జరిగిందనుకోండి, ఒక విందు భోజనంలా ఉండాలి తప్ప 50-60 రకాలు అక్కడ పెట్టి పదార్థములను వృధా చేసేటటువంటి అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. ఎందుకని అంటే ఆ అన్నం కోసం అలమటించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో సమాజంలో, పిడికెడు మెతుకులు దొరికితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో. నా దృష్టిలో అయితే ప్రజలకి అన్నం పెట్టేటటువంటి ఒక సంస్థలో ఉద్యోగం దొరికితే చాలా గొప్ప విషయంగా భావన చేస్తాను నేను. ఎందుకని అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. వ్యాస భగవానుడంతటి వాడు అన్నం గురించి ఇంత గొప్ప మాటలు చెప్పాడు. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? బియ్యంలోంచి వస్తుంది. బియ్యమేగా అన్నం అయినప్పుడు ఆ అన్నమునకు ప్రాతినిధ్యం వహించి దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి సంస్థలు ఏ ఉంటాయో, ఉదాహరణకి భారత ఆహార సంస్థ లాంటివి, అటువంటి వాటిలో ఉద్యోగం చేయడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలము అని నేను భావన చేస్తా వ్యక్తిగతంగా. ఎందుచేత అంటారేమో, ఈ మాట నా వ్యక్తిగత నిర్ణయం కాదు, వ్యాసుడు చెప్తున్న మాట. అందుకే చెవులకు ప్రేముడించు, అది మనిషికి గొప్ప సుఖాన్ని ఇస్తుంది. సుఖములలో కల్లా సుఖం ఏది అంటే, విసుగెత్తని సుఖం ఏది అంటే నాలుకకు రుచి తెలియడమే. నాలుక మీద రుచి తెలుస్తోందనుకోండి, అసలు ఆకలిగా ఉన్నవాడికి రుచితో సంబంధం లేదు. ఐశ్వర్యం ఉన్నవాడికి రకరకాల రుచులు తినడం సంతోషం. అసలు భోగము అన్న మాట దగ్గర నుంచి ఈ శరీరము నిలబడము అనేటటువంటి మాట వరకు దేనిని ఆశ్రయించి ఉంది అంటే అన్నమును ఆశ్రయించి ఉంది. అన్నాద్భవంతి భూతాని అంటాడు గీతాచార్యుడు.
అన్నములో ఉండేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి ధాతువు పురుషుని యందు తేజస్సై స్త్రీ యందు శోణితమై ఈ రెండు కలిసిన కారణం చేత పిండోత్పత్తి జరిగి సంతానము వర్ధిల్లుతోంది. అంటే సృష్టి అంతా అన్నమునందే ఉంది. అన్నము తిన్నవాడు మాత్రమే కదా పెరుగుతాడు, అన్నం తిన్నవాడు కదా ప్రశాంతంగా ఉంటాడు, అన్నము లేనినాడు మరణిస్తాడు కదా. అందుకే అన్నమే స్థితికర్త, అన్నమే విష్ణువు, అన్నమే లయకర్త, హరుడు. ఎందుచేత అంటే అన్నం అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎంత తిన్నా నీరసంగా ఉంటోందండి అని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నీకు మధుమేహం వచ్చింది, ఎక్కువ తినకూడదు, నువ్వు తింటే పడిపోతావు అంటాడు. ఇప్పుడు ఏది తినేస్తోంది? అన్నమే తినేస్తోంది. కాబట్టి అన్నము అంటే మనము తినున్నదే కాదు, మనని తినున్నది కూడా. ఆఖరికి తినకూడనిది తింటే ఒక్క ఔషధము చెప్పడు వైద్యుడు, ఔషధమునకు పక్కన పథ్యమును చెప్తారు. అంటే ఇది తినకూడదు, ఇది తినాలి అని చెప్తారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరం నిలబెట్టుకోవాలంటే అది తినాలి. నువ్వు తినవద్దు అని వైద్యుడు చెప్పినది తింటే శరీరము పడిపోతుంది, వ్యాధి అందులోంచే వస్తుంది. ఆ వ్యాధి వలన సంధిబంధములు సడలిపోతాయి. ప్రజ్వరుడు అని జ్వరము రోగము లోపల ప్రవేశించి చివరికి కోట కూలిపోతుంది, అంటే శరీరము పడిపోతుంది. అన్నమే పడగొడుతోంది. అటువంటి అన్నమునకు సుఖమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది. అంటే అన్నము వలన పొందేటటువంటి సంతోషమును మించిన సంతోషం లోకంలో ఇంకొకటి ఉండదు. సాధారణంగా మీరు గమనించండి, ప్రపంచంలో మీరు ఎవరికైనా ఎంత ఇచ్చైనా సరే తృప్తిపరచగలరా అంటే చెప్పడం కష్టం. ఈ భూమినంతటినీ కూడా ఒక వ్యక్తి కొనేసి రాసి ఇచ్చేసాడు అనుకోండి, మీరు కట్టుకున్న ఆ పట్టుబట్ట కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అనొచ్చు. తృప్తి పొందుతాడని నమ్మకం ఏమి ఉండదు. ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని పుస్తకాలు ఇచ్చినా తృప్తి కలగకపోవచ్చు. కానీ కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి, దేవతలు కూడా తృప్తి పొందారు, అతను తిన్నాడు అని గుర్తు ఏమిటంటే బ్రేవుమని ఒక త్రేడుపు త్రేడుస్తాడు. తన కడుపు నిండిన తర్వాత ఇంకా తాను తినలేడు. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. ఆ అన్నాన్ని మించింది లోకంలో ఇంకోటి లేదు. అటువంటి అన్నము ఏదైతే ఉందో ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి. అంత గొప్పదైనటువంటి అన్నం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ వ్యక్తికి కూడా అన్నాన్ని నిరాదరించేటటువంటి అధికారం కానీ, అన్నం పట్ల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండేటటువంటి అధికారం కానీ ఉండదు. ఎందుచేత అంటే నాకు బాగా జ్ఞాపకం, చిన్నతనంలో మేము భోజనం చేస్తుంటే మా అమ్మగారు తరచుగా ఒక మాట చెప్తుండేది, అన్నాన్ని నువ్వెంతెత్తితే నిన్నంత ఎత్తెత్తుతుందిరా అనేది. ఏమిటో ఆ మాట మాకు అర్థమయ్యేది కాదు. ఈవిడ ఇలా అంటుంది ఏమిటో అనుకుని, ఈవిడ అన్నాన్ని మనం ఎత్తితే అది మనంత ఎత్తడం ఏమిటి, కంచం పైకి ఎత్తితే మన ఎత్తుతుందా అనుకునేవాళ్ళం. అని ఆవిడ అనేది, అన్నం తిన్న తర్వాత కంచం చుట్టూ మెతుకులు పడి ఉండకూడదురా. భోజనం చేశావని గుర్తు ఏమిటి అంటే, భోజనానికి ముందు వేసినటువంటి విస్తరి ఎలా ఉంటుందో భోజనమై ఉత్తరాపోసనం పట్టిన తరువాత కూడా విస్తరి అలాగే ఉండాలి. ఇప్పటికీ మా గురువు గారు భోజనం చేస్తే భోజనానికి ముందు వేసిన అరిటాక్ ఎలా ఉంటుందో మా గురువు గారు భోజనం చేసిన తర్వాత అరిటాక్ కూడా అలాగే ఉంటుంది. ఎంత కావాలో అంత వినా ఒక మెతుకు కూడా ఎక్కువ పెట్టుకోరు, అంత జాగ్రత్తగా పుచ్చుకుంటారు. ఎందుకని అంటే మనకి ఇవాళ ఉన్నది కదా అని దుర్వినియోగం చేసి పక్కన పారేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు. కానీ ఆ అన్నం పట్ల నిజానికి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా దాని గౌరవం, దాని వైభవం తెలిసి ఉండాలి. మీరు గమనించండి, అన్నం పెట్టినప్పుడు తిన్నవాడికే కాదు తృప్తి, అన్నం పెట్టిన వాడికి ఎంత తృప్తి ఉంటుంది. అందులో ఆ తృప్తిని మొదట అనుభవించే వ్యక్తి ఎవరో తెలుసా? ఈ సృష్టిలో భగవత్ స్వరూపంగా అమ్మ అనుభవిస్తుంది. అందుకే తాను వండి పిల్లలకి పెట్టినప్పుడు పిల్లలు అమ్మ ఎంత బాగుందో, ఇంకొంచెం వేయవా, ఇంకొంచెం వేయవా అని తింటున్నారనుకోండి, అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి. తనకి మిగలలేదని కూడా చూసుకోలేదు, అంత సంతోషపడిపోతుంది. తాను వండి పెట్టింది భర్త కడుపు నిండా తిని, నీ వంట తినడం అలవాటు అయ్యాక బయట తినలేకపోతున్నాని అన్నాడు అనుకోండి, ఎంత సంతోషపడిపోతుందో ఆవిడ జీవితంలో. అది ముత్యాల వాన, మొగలి పూల గాలి
కాదు, అంత సంతోషిస్తుంది. అంతవరకు ఎందుకండి, భార్య వరకు తల్లి వరకు వదిలిపెట్టండి, 10 మందిని కూర్చోపెట్టి అన్నం తింటున్న వాళ్ళకి, అందులో బాగా ఆకలితో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నవాడికి మీరు లడ్డూల దగ్గర నుంచి మధుర పదార్థాల దగ్గర నుంచి ఇంకోటి వేసుకో అని వడ్డించి ఇంత అన్నం కలుపుకుని అంత కూర వేసుకుని కలుపుకుని ఇంతంత ముద్దలు తిని చెంబుడు మంచినీళ్లు తాగి అతను మీ వంక చూసేటటువంటి చూపులో నోరు విప్పి చెయ్యవలసిన అవసరం లేని ఒక గొప్ప ఆశీర్వచనం ఉంటుంది. 2, అలా తిన్న వ్యక్తిని చూసినప్పుడు పెట్టిన వాడికి ఎనలేని తృప్తి ఉంటుంది. కడుపు నిండా 10 మంది అన్నం తిన్నారు ఇవాళ, చాలు అమ్మయ్యా అనిపిస్తుంది. అసలు పెట్టడంలో తృప్తి ఉన్నది ఏది అంటే అన్నం ఒక్కటే. అటువంటి అన్నం ఎంత గొప్పది అంటే అది స్వయంగా పరబ్రహ్మస్వరూపం. అందుకే ఈ దేశంలో ఒక నానుడి ఉంది, ఆ ఇంటి ఉప్పు తిన్నానండి అంటారు. ఆ ఇంటి ఉప్పు తిన్నాను అంటే ఉప్పు లేని అన్నం పెట్టారు కదూ. ఒక చోట అన్నం తిన్నాడు అనుకోండి, ప్రాణం పోయినా వాళ్ళకి ద్రోహం మాత్రం చెయ్యడు. అంటే అన్నం తినడం అన్న మాట మీద అంత కృతజ్ఞత. కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయ వ్యవస్థాపకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే పుస్తకంలో రాసుకుని జ్ఞాపకం పెట్టుకునేవారట. ఆయన్ని పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే కొడుకుని పిలిచి ఆయుర్దాయకారకం కాబట్టి వస్త్రద్వయాన్ని ఇచ్చి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆశీర్వచన సమయంలో బట్టలు పెట్టి రారా అని చెప్పి పంపిస్తుండేవారు. అంటే అన్నం తినడము అన్న మాట వెనక అంత కృతజ్ఞతాభావం ఉంటుంది. కాబట్టి ఆ అన్నము నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు, ఆ అన్నము వెనక ఓర్పు ఉన్నది. ఈ సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ ఆ అన్నం వెనకాతలే ఉన్నాయి. కాబట్టి ఒక్క బియ్యపు గింజ కూడా వృధా కాకుండా చూడు సుమా, దాల్మి పెంపు, ఓర్పు దాని మీద ఆధారపడింది, ధర్మము దాని మీద ఆధారపడింది. అటువంటి అన్నాన్ని 14 రోజులు కష్టపడి గింజలేరి తయారు చేస్తున్నావే, దేవతలకి పెట్టి పితృదేవతలకి పెట్టి వచ్చిన అతిథికి పెట్టేస్తున్నావే. అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏమిటి అంటే 14 రోజులు ఉపవాసం చేసి పర్వన్నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ 14 రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, ఎవడు చెప్పగలడు? కానీ అసలు నీవు జీవితేచ్ఛ విడిచితివి, ఇప్పుడు ఏమని ప్రశంసయనొర్తు నింత పోనిధి, ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే. అటువంటి నిన్ను నేను ఏమని పొగడను? నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు. కాబట్టి నీ యందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు. ఇది పెద్ద మాట. ఏమిటి తపస్సు అంటే నేను మీకు మళ్ళీ 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 ఈ మాట మనవి చేస్తున్నా. అందుకే తపస్సు అన్న మాటకు అర్థం ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోమ్మని వ్యాసుడు ప్రతిపాదన చెయ్యట్లేదు. తపస్సు ప్రతి క్షణము నువ్వు చెయ్యవచ్చు, నువ్వు తపో దీక్షలోనే ఉండవచ్చు. ఎలా అంటే ఒక మాట చెప్తున్నాడు, మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబు అనగా నీ యంద కలిగే అభినవ భంగిన్. అంటే ఎవడు తపస్సు చేస్తున్నవాడు అంటే ఏ పనైనా ఒక పని చేసే ముందు కానీ నా మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు కానీ ఒకటే ప్రశ్న, అంతే. ఇక నువ్వు ఏ శాస్త్రం చదివావు ఏ పుస్తకం చదివావు అన్నదాంతో సంబంధం లేదు. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందనుకోండి, నేను ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా? వెంటనే దానికి పరిష్కారం ఏమి అంటే ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా, నేను దీన్ని అలా తీర్చుకోవచ్చా అలా తీర్చుకోకూడదు నేను అన్నది వెంటనే అంతరాత్మ ప్రబోధంగా వచ్చిందనుకోండి, అది వదిలిపెట్టేసి ఆ కోరిక అలా తీర్చుకోమని వ్యగ్రత పొందుతున్నటువంటి ఇంద్రియములను మనసును నిగ్రహించి ఇది ధర్మచక్రములోనికి ఇమడదో కనుక నేను తీర్చను, ఇక పైన నువ్వెప్పుడు నన్ను ఇలా అడగద్దు అని మనసుని శాసించగలిగి పెత్తనం చెయ్యగలిగిన స్థితికి ఎదగగలిగితే వాడే మహాతపస్వి. అంతకన్నా తపస్సు ఇంకొకటి లేదు. ఆ తపస్సు ద్వారా ధర్మచక్రములోనికి మనసుని ఇంద్రియాలని చొప్పిస్తూ ఉంటాడు. ఏ కోరిక పుట్టనివ్వండి, నాకు పులిహార చేసుకు తిందాం అని కోరిక పుట్టింది, రేపు పులిహార తిందాం అనిపించింది,
నేను పులిహార రేపు పొద్దున్న చేయమని నా భార్యను అడిగి నేను తింటే అది ధర్మచక్రములోనికి ముడుతుందా? ఏమీ తప్పు లేదు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నా, ఆ పాటి కోరిక పుట్టచ్చు. పులిహార చెయ్యి అని నేను భగవంతుడికి నివేదన చేసి ఎవరైనా వస్తే బాగుండే అని ఎదురు చూసి వచ్చిన వాళ్ళకి ఇంత పులిహార పెట్టి నేను అంత పులిహార తిన్నాను అనుకోండి, ఏ దోషం లేదు. అదే పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి మంచి వాసన వస్తోంది, వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి కిందకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలో పదార్థం ఎత్తుకొచ్చి తిను అని సంకల్పం వచ్చిందనుకోండి, అలా తినచ్చా? ధర్మచక్రంలోకి ఇమడదు. నేను నీకు అటువంటి కోరిక తీర్చను సరికదా, ఇక పైన ఎప్పుడూ ఇటువంటి ప్రతిపాదన తీసుకురావద్దు నా దగ్గరికి. అందుకే భగవాన్ రమణులు అంటారు, నిజమైనటువంటి గొప్పతనం ఎప్పుడు వస్తుంది అంటే ఒక్క క్షణం మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములను తనను తాను పరిశీలించుకోవడానికి ఆగి ఏం చెప్తున్నావు అని అడగాలి మనసుని. ఏం చెప్తున్నావు? దిక్కుమాలిన విషయాలన్నీ ప్రతిపాదన చేస్తున్నావా? ఇటువంటివి చెప్పు కదు నన్ను జన్మచక్రముల యందు తిప్పుతున్నావు, ఇక పైన కూడదు. అసలు ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం చెయ్యవద్దు, నేను తీర్చను. ధర్మచక్రములోనికి వెడితేనే. కుక్కని 4 మాటలు కొట్టారనుకోండి, 5వ మాట ఇంట్లోకి రాదు. మనసుని 10 మాటలు మీరు సలహా చెప్పారనుకోండి, 11వ మాట వింటుంది. మీరందరూ మనసుని జయించిన వాళ్ళు, నాకు నేను చెప్పుకుంటున్నానంతే, మీకు కాదు నిజానికి చెప్పేది. కాబట్టి అది తపస్సు. అందులో ఘర్షణ ఉంది, మనసు తిరగబడుతూ ఉంటుంది. అబ్బా ఇవన్నీ ఇలాగే చెప్తారా, ఇవన్నీ మళ్ళీ వస్తాయా అవకాశాలు, వదిలే పట్టించుకోకు అంటుంది. నోరు ముయి, అలా తెచ్చింది కాదు రక్షించేది. ధర్మచక్రములో ఇమిడే కోరిక పుట్టడం, దాన్ని తీర్చుకోవడం తపస్సు. అది చాలు మనకి అని నిలబడగలిగితే రక్షిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ మనసుని ఇంద్రియములను అలా నిగ్రహించి ధర్మమునందు ప్రవర్తింపజేశావు కాబట్టి నువ్వు రాశీభూతమైన తపస్సు. కాబట్టి నీ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెడితే నేను ఒప్పుకోను. ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడో, ఎంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మరాజు చిత్తమునకెక్కేలా మాట్లాడుతున్నాడు వ్యాస భగవానుడు. సాధారణంగా ఇది కర్మభూమి, స్వర్గము ఫలభూమి అంటారు. అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే అక్కడికి పంపిస్తారు భోగం అనుభవించమని. ఈ పుణ్యం యొక్క ఫలితం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు. మళ్ళీ సంపాదించుకుంటూ ఉండాలి పుణ్యాన్ని. అది ఎలా ఉంటుంది అంటే గ్రద్ద జీవితంలో ఉంటుంది. గ్రద్ద చూడండి ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఎగిరిన గ్రద్దకి ఆకలిదా ఏమి, అప్పుడు ఏం చేయాలి? భూమి మీదకి రావాలి. వచ్చి ఓ కోడి పిల్లని తనుకుపోతుంది. పోయి పైన ఎక్కడో చెట్టుకొమ్మ మీద పెట్టుకు తిని మళ్ళీ అలా ఎగురుతూ ఉంటుంది. ఎంతకాలం పైన ఉంటుంది? ఆకలేసే వరకు. ఆకలేస్తే ఏం చేస్తుంది? కిందకు వచ్చేస్తుంటుంది. మళ్ళీ కింద మళ్ళీ తింటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి వెడుతుంటావు, ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంటావు. గ్రద్ద తిరిగినట్టు తిరుగుతుంటాడు. ఇది ముద్గల మహర్షి ఆలోచన. కాబట్టి అందరిలా నువ్వు కూడా చేసిన పుణ్యానికి శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం ఏమిటి? ఇప్పుడే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. స్వర్గము నుండి విమానం వస్తుంది, దేవతలు వచ్చి నిన్ను తీసుకెళ్తారు, అందులో వెళ్ళు. ముద్గల మహర్షి నమస్కరించాడు దుర్వాస మహర్షి. ఆయన చాలా సంతోషించి ఈ మాటలు చెప్పి, ధర్మరాజా, వ్యాసుడు ధర్మరాజుకి చెప్తున్నది, కోటేశ్వరరావు మీకు చెప్తున్నది అది. కాబట్టి ఓ ధర్మరాజా, తపస్సు గొప్పదయా. ముద్గల మహర్షికి అటువంటి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. వెంటనే దేవతా పురుషుడు ఒకడు విమానాన్ని తీసుకుని వచ్చాడు. దుర్వాస మహర్షి నీకు వరం ఇచ్చాడుగా, అందుకని నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చాను, అధిరోహించు విమానం అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ, అందుకని కొంచెం పరిచయం కించిత్ చనువు ఏర్పడ్డాయి. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, ఈ విమానంలో నేను వస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు. ఆయన నవ్వి అన్నాడు, నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. అంటే నేను కొద్దిగా సూక్ష్మీకరించి చెప్తున్నాను. లేకపోతే ఒక ఘట్టమే ఎంతకాలం అని నడిపించడం, సమయం ఒకటి ప్రతిబంధకం, 2 ప్రాజ్ఞులైన వారి దగ్గర అంత వివరంగా అక్కర్లేదు. కాబట్టి పుణ్యం అయిపోయే వరకే అక్కడ అన్నాడు. పుణ్యం అయిపోయే వరకే అక్కడ అయితే నాకు అక్కర్లేదు ఆ స్వర్గం అన్నాడు. మరి ఏం కావాలన్నాడు. అసలు ఇక మళ్ళీ శరీరంలోకినే రాకూడదు. స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు, అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు. ఏం చెయ్యాలని అడిగాడు. ఈ పుణ్యానికి నాకు ఫలితం అక్కర్లేదు,
ఏ భోగం అక్కర్లేదు. నాకు చిత్తశుద్ధి కలగాలి, చిత్తశుద్ధి వలన జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము ఈశ్వరానుగ్రహంగా రావాలి, దాని వలన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకుంటారు. నేను మీకు కొంచెం చింతపండు, ఉప్పు, 4 కరివేపాకులు, ఇంత పసుపు ఇచ్చి అయా చారు కాచుకోండి అన్నాను అనుకోండి.